ఉదయాన్నే త్వరగా లేచి రెడీ అయిపోయాము. ఎప్పుడు రాని నిద్ర ఈ రోజు వస్తుంది. అతి కష్టం మీద లేచి త్వరగా రెడీ అవ్వి ప్రార్థనా మందిరానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు సండే కాబట్టి మేమైతే మార్నింగ్ లేచి చర్చికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మీరు చూస్తున్నారు కదా, చెప్పక్కర్లేదు, మంచిగా ఉండేవాడికి అన్ని కష్టాలు. నేరుగా సన్నిధిలోకి అయితే వెళ్ళిపోయాం. రాత్రి వేసుకున్నాం కాబట్టి చక్కగా ప్రార్థన అయితే ప్రారంభించుకుని చక్కగా కొన్ని పాటలు పాడుకున్నాం. ప్రార్థన పాట అయితే చక్కని పాట వెతుక్కున్నాను. సరిగ్గా కరెంట్ పోయింది. ఏదేమైనా సరే ఏకస్వరంతో అందరం కూడా స్తుతించాం, చక్కని ఆరాధన చేసుకున్నాం. అనుభవంతో చేయాలి ప్రార్థన, దుఃఖం కలిగిన ప్రార్థన చేయాలి. జకర్యా గురించి అద్భుతమైన మాట. జకర్యా అని ప్రార్థన పడింది. జకర్యా తరగతి చొప్పున దేవుని ఆలయములో క్రమముగా ధూపమేస్తాడు. ధూపమనగా ప్రార్థన. ఎవరు చెప్పక్కర్లే, నీ మందిరానికి నువ్వు వచ్చి మోకరించి నీ క్రమం చొప్పున నిలువు మోకాళ్ళ మీద నీ ప్రార్థన చేస్తే నువ్వు కార్యాలు చూస్తావు. నీ భార్య ఎలిజబెత్ గర్భాన్న ఒక కుమారుడు నువ్వు కనబోతున్నావు. ఫలితం రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలంటే ముందే ఫలితం రాదా. నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి, నువ్వు చేయవలసిన ప్రార్థన ఉంది. ఒట్టినే రావు ఫలితాలు, దేవుడు చూస్తాడు నీ ప్రార్థన. ఆయన చెయ్యాలంటే విత్ ఇన్ సెకండ్ లో కార్యాలు చూడగలం. అందుకే జక్కయ్యతో అద్భుతమైన జక్కయ్య త్వరగా ఆడి జీవితంలో త్వరగా ఏ పని కాలే, కానీ దేవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆడి జీవితంలో త్వరగా అవుతుంది పని. ఈ ప్రార్థన వినబడే ప్రార్థన కావాలా. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తే దూతొచ్చంటుంది. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ధర్మ కార్యాలు నిశ్చయముగా ప్రభు సన్నిధికి చేరాయి. ప్రార్థన చేసే అనుభవం నీకుంటే ధర్మం చేసే అనుభవం. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ధర్మం చేయడానికి ఇష్టపడరు. అంటే ఆ ప్రార్థన వింటున్నదా లేదంటారా? వింటాంలే. ఎస్తేర్ చేసుకున్న ప్రార్థన బట్టి సజనులు కొరకు ప్రార్థన చేస్తున్న 3 దినాలు, కానీ ఆ ప్రార్థనలో రాజుగారికి భార్య ఆత్మీయత తెలుసా? రాజు అనగా మన ప్రభు అయిన యేసు, ఎస్తేర్ అనగా సంఘం. అందుకే ఏవేలు గ్రంథంలో ఒక మాట ఉంటది, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి. ఇప్పుడు అంతఃపురంలో ఉన్నవారిని ఏమంటారు? ఎవరుంటారు? రాజు. ఇప్పుడు రాజుగారి భార్య ఎవరు? రాణి ఎక్కడ ఉండాలి? గదిలో ఉండాలి. కూర్చోను కోటలో. ఓ రాజుగారి దగ్గర దైపొందింది ఎస్తేరో రాజుగారికి భార్య అయిపోయింది. ప్రార్థన చేయాలి. జకర్యాని ప్రార్థన పడింది. ప్రార్థన గొప్ప సాధన. గొప్ప ప్రార్థనలో ఒక అద్భుత కార్యాలు చూడగలవు. ఈనాటి మొదటి పరిచయం అయితే ఈ విధంగా ముగించబడింది. ఇంక త్వరగా సామాను సర్దుకుని అయితే మేము స్టార్ట్ అయ్యాం. ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి చక్కగా తినేసి మళ్ళీ రెండో పరిచర్యకి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ కూడా చక్కగా సామాన్లన్నీ సర్దేసుకున్నాం. చక్కగా చాపలు వేసుకుని ప్రార్థన అయితే ప్రారంభించుకున్నాం. ఈ రోజు అయితే మా మావయ్య గారు రావడం జరిగింది. మా మావయ్య గారు అయితే చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఇంక ఈనాటి అక్కడ పరిచర్య కూడా చాలా అద్భుతకరంగా జరిగింది. మా కోసం ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. బై.